కార్పెట్లు చూసారా, చాలా మంచి డిజైన్లో ఉన్నాయని చూపిస్తున్నాను చూడండి. ఆన్లైన్లో పెట్టింది మా పాప. ఇది ఇక్కడ ఉంది, హాల్లో 2 వేసాం కార్పెట్. ఇది రెడ్ కలర్. మా పిల్ల ఊరితో బూట్లు పెడుతుంది చూడండి, బూట్లు బాగుందండి. పండుగ సీజన్ కదా, అందరూ ఇప్పుడు ఇలాగే పెట్టుకుంటారు. ఈ కలర్ బాగుంది. ఇదేమో మంచం దగ్గరికి. ఈ కలర్ కూడా బాగుందండి. ఇది ఈవేళ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త వేసారు. ఇది మంచం దగ్గరది. కిచెన్లో ఉన్న చూపిస్తానండి. కిచెన్లో నిలబడి వంట చేసుకుంటానికి కాళ్ళు చల్లగా తగలకుండా ఇక్కడ ఇది వంట చేసుకునే ఏరియా అండి. ఇది స్టవ్ దగ్గర పెట్టింది. ఇది నిలబడి వాష్ ఏరియా, మనం వాష్ చేసుకుంటానికి ఇక్కడ నిలబెట్టి ఇలా వస్తాయి. కిచెన్కి ఇలా వస్తాయి. మనం మంచం దగ్గర వేసుకునేది ఇలా వస్తుంది. హాల్లో వేసుకునేది ఇలా ఉంటాయి. సరే కదా, ఇదండి. ఎందుకంటే కొత్తగా తీసుకున్నామండి, పాతవి ఉన్నాయి. కింద ఫ్లోర్లోనూ ఈ వాషర్ దగ్గర వేసాను. ఇది మైక్రో అండి. ఓవెన్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడంటే ఇక్కడ మళ్ళీ ఖాళీ లేదు. గార్డెన్లో ముగ్గులు పెట్టారు కదండి, నేను పెట్టాను ఈ మెలకల ముగ్గులు. సరే ఎంత బాగున్నాయో. ఈ మొక్కలన్నీ పాత కుండీలు, కొత్త కుండీలు అన్నీ సెట్ చేసుకున్నానండి. చూసారా పువ్వులు ఎంత బాగా ఏడుస్తున్నాయో. మట్టి కూడా చాలా మంచిగా తయారు చేసుకున్నాను. ఇదో కలర్, ఇదో కలర్. ఇది మందారంలో, ఇదేమో చెట్టు మందారం అంటారు, చిన్న చిన్న మందారాలు. తెల్ల చామంతి, ఎల్లో చామంతి పక్కన ఉంది. ఇది ఒక చెట్టునే 2 రకాల, ఒకటి పింకు, లైట్ పింకు, ఒక పిచ్చి పింకు. అంటే వాళ్ళు ఒక్కొక్క మొక్కకి పెడతారు కదా, ఇదంతా క్లీన్ చేసుకున్నామండి నిన్న. చాలా వేస్ట్ ఉంది, నేను తడించేసాను వేస్ట్ది. సరే ముందు చూస్తే ఇదంతా ఇంకా పని ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్తానని వాళ్ళ పనులు వేరు పనులకి వెళ్ళిపోతుంటే నాకు చిరాకు వచ్చి వాళ్ళు పిలవడం మానేశాను. ఇప్పుడు పెయింట్ ఉంది కదా, పెయింట్ లాగా వేసింది మా పాప. ఇది వెనకాల ఉన్న బిల్డింగ్కి డెకరేషన్. ఇది గార్డెన్. ఒక్క గుర్తు ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది ఒక మందారం, దీనిలో ఒక మందారం పెట్టాను. ఇది గుర్తు పూలు. ఇదేం చిట్టి గులాబీ, చిట్టి గులాబీ. ఇది పసుపు పూలు పూస్తుంది. పూలు వచ్చాక చూపిస్తాను. ఇది కూడా మీకు తెలుసు. ఇది ఒక మందారం. ఇది కూడా గుర్తు పూలు కాస్తుంది కదా, అది ఒక మందారం. అందులో చదివేసి పెట్టడం జరిగింది. ఇదిగోండి చిన్న బిల్డింగ్ అంతా చూపించాను ఈరోజు మీకు.
రెండు వీడియోలు నేను నారు పోస్తాను కదండి, వంకనారు ఏంటి, బెండకాయలు ఎన్ని నారు పోసి అప్పుడు అవి తీసి ఇవన్నీ నారు పోసాను. ఇంత బాగా వచ్చింది చూసారా, టమాటా నారు అండి ఇది. మళ్ళీ వాటికి అక్కడక్కడ నేను పెట్టేస్తాను. కింద అదే వెనకాల అరటి చెట్టు మల్లెపూలు కూడా కాస్తుంది. దీన్ని సైడ్ నుంచి పెట్టానండి, ఇది పైకి సెకండ్ ఫ్లోర్ దాకా ఎక్కించాను చిన్న. ఈ పందిరి వేయటం వల్ల అండి చిక్కుడుకాయలు చక్కగా కాసిందండి, సంవత్సరం పూర్తిగా కాసింది. అది దానికి ఫ్రీగా ఉంటే ఏ పాదైనా మనకి ఇబ్బంది లేకోకుండా కాయలు కాస్తుంది. నేను కొంచెం పని ఉన్నాక వాళ్ళు పిలిపిస్తాను. ఇప్పుడు ఈ పండగ అయిపోయిన తర్వాత జనవరి 1 అయిపోయాక కొంచెం హడావిడిగా ఉంటాం, ప్రేయర్కి వెళ్తాం కదా, హడావిడిగా ఉంటాం. ఈ జామ చెట్టు ఉంది సార్, చిన్న చెట్టు, ఎన్ని కాయలు కాసిందో. పోతలేదు, ఇంకా పోస్తా తర్వాత. అదే ఇదొక మందారం, ఇది ఒక గులాబీ. ఇది ఎర్రకాయలు, బ్రౌన్ కాయలు కాస్తాయి, జాంకాయలు చూడాలి. ఇది జామ, ఇది పైనాపిల్. ఆ తర్వాత ఇది పెట్టాను, ఇంకొకటి ఉంది, అది కూడా పెడతాను, మన కోసం వచ్చింది. పైన ఒకటి ఉంది.